హే గాయస్, వెల్కమ్ టు హెల్తీ కయాస్. టైటిల్ చూసారు కదా, 3 days 5 టెంపుల్. మేము చెన్నై నుంచి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4:20కి మంగళూరు సెంట్రల్ ట్రైన్ ఎక్కాము. అరౌండ్ 7:20 మార్నింగ్ కి మంగళూరు చేరుకున్నాం. మంగళూరు నుంచి ఉడిపికి ప్రైవేట్ బస్ ఎక్కాం. ఇది అరౌండ్ 60 kilometers, అరౌండ్ 90 rupees తీసుకున్నారు. ఉడిపి రీచ్ అయ్యాక హోటల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫస్ట్ బైక్ రెంటల్ తీసుకున్నాము. బైక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ముందుగా కృష్ణ టెంపుల్ కి వెళ్ళాము. శ్రీకృష్ణుడు 2 కళ్ళు సరిపోలేదండి చూడడానికి, అంత అందంగా ఉన్నాడు చిన్ని కృష్ణుడు. ఆ దర్శనానికి అయితే చాలా టైం పట్టింది, 3 hours పట్టింది. ఫ్రీ టికెట్ కి 3 hours పట్టింది. నార్మల్ 500 టికెట్ ఉంది. ఈ రెండే ఉన్నాయి, అయితే ఫ్రీ టికెట్ ఆర్ నార్మల్ 500 టికెట్. 500 టికెట్ కూడా 1.5 hour అలా పట్టింది. మేము ఫ్రీ టికెట్ కి వెళ్ళాము. లంచ్ చేసేసుకొని మేము మాల్పే బీచ్ కి వచ్చాము. ఇది అరౌండ్ 18 kilometers ఫ్రమ్ ది టెంపుల్. బైక్ లోనే వచ్చేసాము. మాల్పే బీచ్ నుంచి మనకి సెయింట్ మేరీస్ ఐలాండ్ కి వెళ్లే బోట్ ఉంటాయి. యాక్చువల్ గా మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ మేము వెళ్లే టైంకి బోట్ ఆపేశారంట. May 15th నుంచి September 15th వరకు ఏ బోట్స్ అలౌ లేదు. కర్ణాటక గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అది. సో ఆఫ్టర్ సెప్టెంబర్ ప్లాన్ చేసుకోండి వెళ్ళాలనుకుంటే. ఇది కనిపిస్తుంది కదా ఈ రన్వే, ఇది అరౌండ్ 450 meters వాక్ చేసుకొని వెళ్తే అక్కడ మనల్ని బోట్ పికప్ చేసుకొని 30 minutes ట్రావెల్ చేసి ఆ సెయింట్ మేరీస్ ఐలాండ్ అన్నది వస్తుంది. ఆ ఐలాండ్ లో మనల్ని 1 hour వదిలేస్తారు. 1 hour మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ బోట్ ఉంటది, రిటర్న్ బోట్ చూసుకొని వచ్చేసేయాలండి. అరౌండ్ 3 hours పట్టిద్ది మనకి. ఈ 3 hours మాకు మిగిలిందనే చెప్పుకోవాలి. ఈ 3 hours వల్లే మేము ఉడిపి మొత్తం 1 day లోనే కవర్ చేసాము. యాక్చువల్ గా మేము 2 days అనుకొని ప్లాన్ చేసుకున్నాం, కానీ 1 day లోనే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ పజక క్షేత్రంకి వెళ్ళామండి. పజక క్షేత్రం మధ్వాచార్యులు పుట్టిన ప్లేస్. వెళ్లే దారంతా ఎంతో క్లైమేట్ చాలా బాగుందండి. లక్కీగా ఎంత చల్లగా ఉందో. అక్కడ వెళ్లే దారిలో మనకి చిన్న చిన్న టెంపుల్స్ చాలా కనిపిస్తాయి. పరశురామన్ టెంపుల్ కూడా ఉంది. మీకు టైం ఉంటే దిగి చూసుకొని వెళ్ళండి. పజక క్షేత్రంకి ఎంటర్ అయిన వెంటనే మీరు ఇలా ఆర్చ్ ఒకటి వస్తుంది చూడండి. లోపలికి వెళ్తే విష్ణుమూర్తి టెంపుల్ అండ్ మధ్వాచార్యుల టెంపుల్ 2 ఉంటాయి. విశాలంగా ఉంది అండ్ కర్ణాటక ఆర్కిటెక్చర్ లాగా టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ కిటికీలో నుంచి చూస్తారు. ఈవెన్ శ్రీకృష్ణుని కూడా కిటికీలో నుంచి చూస్తారండి ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ లో కూడా. అండ్ ఇక్కడ అన్నదానం కూడా ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ రూమ్ వచ్చేసి 400 per day. మాకు అది తెలియదు కదా, మేము ఉడిపిలో 1500 పెట్టి రూమ్ తీసుకున్నాము. మీరు నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటట్టయితే ఫస్ట్ ఉడిపి నుంచి డైరెక్ట్ గా పజక క్షేత్రంకి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయండి. అండ్ లంచ్ అండ్ డిన్నర్ కూడా ఫ్రీ అంట. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద కూర్చుంటే అప్పులు తీరిపోతాయని ఒక నమ్మకం అంట. మధ్వాచార్యులు వాళ్ళ ఫాదర్ కి అప్పు ఉంటే ఒక ఆయన వచ్చి అడుగుతుంటే శ్రీవారే డైరెక్ట్ గా మధ్వాచార్యుల తండ్రి చేసిన అప్పును తీర్చారంట. అప్పటి నుంచి ఈ చెట్టుకి కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళ అప్పులు తీరుతాయని నమ్మకం అంట. ఇక్కడ నుంచి మేము కాపు బీచ్ కి వెళ్ళాము. అరౌండ్ ఇది 15 kilometers అండి. నార్మల్ బీచే, కాకపోతే ఇక్కడ వాటర్ అన్నది చాలా క్లియర్ గా ఉన్నాయి. అండ్ శాండ్ వైట్ శాండ్ బీచ్ అని అంటారంట. ఓకే, మీకు టైం ఉంటే ఇప్పుడు దాదాపు మనం 3-4 beaches వస్తాయి. మాల్పే బీచ్, కాపు బీచ్, బ్యాంగ్రే బీచ్ అండ్ మట్టు బీచ్. ఈ 4 beach లో ఒక 2-3 చూడండి. కాపు బీచ్ అయితే చూడండి, ఎందుకంటే ఇక్కడ వైట్ శాండ్ కాస్త యూనిక్ గా ఉంటది. అండ్ అలలు కూడా మామూలు వైజాగ్ చెన్నై కంటే కొంచెం స్పీడ్ గా వస్తున్నట్టున్నాయి. బ్యాంగ్రే బీచ్ కాపు బీచ్ నుంచి 31 kilometers అండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇది స్కిప్ చేయండి, ఎందుకంటే 31 kilometers వెళ్ళి చూడాలా అని అనిపించింది నాకు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. ఏం పెద్ద నార్మల్ బీచ్ లాగే ఉంటది అంతే. ఇక్కడ నుంచి మేము కెమ్మను హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాము. వెళ్లే దారి అయితే వండర్ఫుల్ అండి. మీరు వెళ్లే దారి మొత్తంలో
అక్కడక్కడ నెమలులు కనిపించాయి, జింకలు కనిపించాయి, అండ్ కొబ్బరి చెట్లు. కేరళ లాగా అనిపించింది మాకు. కాకపోతే మేము వెళ్ళే హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా మేము వెళ్ళే టైంలో మూసేశారు డ్యూ టు రెయిన్స్. అది గవర్నమెంట్ అనౌన్స్మెంట్. ఇక్కడ నుంచి మేము మరవంతే బీచ్కి వెళ్ళాము. ఈ పిక్ చూసి మోసపోయి వెళ్ళామేమో అనిపించింది. అక్కడ నుంచి 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ బీచ్కి వచ్చాము. పిక్ మాత్రం చాలా బాగుంది, బట్ మనం రియల్గా అది ఆ పిక్ విజువలైజేషన్ చేయలేము ఎక్సెప్ట్ డ్రోన్ ఉంటే తప్ప. అండ్ సన్సెట్ అయితే సూపర్ ఉందండి. ఇక్కడ నుంచి మేము కొల్లూరు మూకాంబికాదేవి టెంపుల్కి వెళ్ళాము. ఇది అరౌండ్ 72 కిలోమీటర్స్. అమ్మవారు అంత బాగున్నారు అండ్ పవర్ఫుల్ కూడా. ఇక్కడ డిన్నర్ చేసేసి నైట్ ఉడిపికి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాం. మార్నింగ్ శృంగేరికి స్టార్ట్ అయ్యామండి. ఉడిపి నుంచి శృంగేరి అరౌండ్ 80 కిలోమీటర్స్. 100 రూపీస్ తీసుకున్నారు బస్ వాళ్ళు. బస్ ఎక్కేసి శృంగేరికి వచ్చి శారదాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. టెంపుల్ కూడా నీట్గా క్లీన్గా అండ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ మేము ఇక్కడ రూమ్స్ తీసుకోవాలా, ఉడిపిలోనే తీసుకున్నాం శారదాంబాదేవి. అండ్ ఇక్కడ భారతీయ తీర్థస్వామి పీఠం కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము హార్నాడ్ వెళ్ళాము. హార్నాడ్లో అన్నపూర్ణాదేవి టెంపుల్. కర్ణాటక వీళ్ళు ఇక్కడ అన్నప్రసరణ చేస్తున్నారండి. ఇది ఎంట్రీ. ఇక్కడ అన్నదానం కూడా ఫ్రీ అన్నదానం ఉంది, లంచ్ డిన్నర్. ఇక్కడ నేను టైమింగ్స్ ఇస్తున్నా చూడండి, దర్శనం టైమింగ్స్. ఆ నైట్ మేము ఇక్కడ రూమ్ తీసుకొని స్టే చేసాము. ఇక్కడ నుంచి 6:30కి కొట్టిగిరా అన్న ప్లేస్ కి వెళ్ళాము. కొట్టిగిరా అన్న ప్లేస్ లో మనకి ధర్మస్థల వెళ్లే బస్సెస్ ఉంటాయి. ధర్మస్థలం రీచ్ అయ్యి ధర్మస్థలం నుంచి మేము కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాం ఫ్రెష్ అప్ అయ్యి. ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ లో 1 అవర్ పట్టిందండి. 1 అవర్ దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఇక్కడ కూడా అంతే 500 రూపీస్. తర్వాత దర్శనం చేసుకొని బ్యాక్ టు ధర్మస్థల. ధర్మస్థల అసలు ఎంత బాగుందండి. అరేంజ్మెంట్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, కంపార్ట్మెంట్స్ కానీ ఎంత క్లీన్ గా, అసలు తిరుపతి కంటే బాగుందని చెప్పాలి. ఇవి ధర్మస్థలలో రూమ్స్ అండి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వామి మంజునాథ స్వామి వారు. ఇవి అంటే కంపార్ట్మెంట్స్ ఎంత క్లీన్ గా ఉన్నాయంటే, మనం తిరుపతి కంపార్ట్మెంట్స్ లో ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుంటాయి కదా, కానీ ఈ కంపార్ట్మెంట్స్ ఫుల్ ఏసీ అండ్ క్యూస్ కూడా ఆర్గనైజ్డ్ క్యూస్. అండ్ లంచ్ డిన్నర్ అయితే అసలు వీళ్ళది ఒక సిస్టమే ఉందండి చెప్పుకోవడానికి. ధర్మస్థలం చూసేసుకొని బ్యాక్ టు చెన్నై వచ్చేసాము. ధర్మస్థలం నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మాకు ట్రైన్ ఉంది చెన్నైకి రీచ్ అయ్యాము. డిస్క్రిప్షన్ లో హోటల్ డీటెయిల్స్, ట్రావెల్ డీటెయిల్స్, బైక్ రెంటల్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఫర్ మోర్ ట్రావెల్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.